హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ స్వాతిని. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. ఈజీ వేలో చూపిస్తున్నానండి. చాలా 2 మినిట్స్లోనే ఈ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలానే మీకు ఏ రెసిపీస్ కావాలని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చేస్తాను. ఇప్పుడు ముందుగా ఫిష్ ఫ్రైకి మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 స్పూన్ దాకా కారం యాడ్ చేసుకున్నాను. అలానే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే ధనియాల పొడి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అలానే గరం మసాలా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అలానే ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నాను ఒక 1 స్పూన్ వరకు. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక లెమన్ అనేది కట్ చేసుకొని బాగా పిండుకోవాలి. అలానే ఆయిల్ ఉంటే 2 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మసాలా అనేది ఫిషెస్కి బాగా పడుతుంది అండ్ మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. నాకు ఆ క్లిప్ పోయింది కాబట్టి కనిపించడం లేదు మీకు. ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మసాలా మొత్తం వేసుకున్నాక కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మ్యాగ్నెట్ వచ్చే వరకు కలుపుకోవాలి. మంచి క్వాంటిటీలో వచ్చే వరకును ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి. మనకి ఈ క్వాంటిటీలో వస్తే మనకి మసాలా ఫిష్కి సరిపోతుంది. మరీ పలుచగా చేయకూడదు, ఎందుకంటే ఫిషెస్ మొత్తానికి పెట్టాలి కాబట్టి. ఆ మసాలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి, చూసారా? ఇలా కలిపి పెట్టుకున్నాక నేను ఇక్కడ 500 గ్రామ్ అంటే 1/2 kg ఫిషెస్ అనేవి తీసుకున్నాను. ఇలా తీసుకొని మొత్తం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్నాక మసాలా మొత్తం ఫిషెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. మొత్తం మంచిగా మసాలా పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, నాకు ఇక్కడ మంచిగా మసాలా పట్టింది. ఇలా కలిపి పెట్టుకున్నాక మనము 1 అవర్ లేదా 1/2 అవర్ ఫ్రిడ్జ్లో మూత పెట్టుకుంటే మనకి ఫిషెస్కి మసాలా మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయింది. ఆయిల్ అనేది ఒక 5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై నేనైతే చేయట్లేదండి, ఓన్లీ ప్యాన్ పైన కాలుస్తున్నాను. డీప్ ఫ్రై అయితే నేను చేయట్లేదు. అండ్ ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిషెస్ని తీసుకొని ఇలా పీసెస్గా వేసుకోవాలి. మెల్లమెల్లగా వేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే కలపకూడదు, అవి మొత్తం విరిగిపోతాయి. కాబట్టి నెమ్మదిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు, కలిపితే మన ఫిషెస్ అనేది విరిగిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు అండ్ ఫ్రై అవ్వదు కూడాను. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. నాకు ఇక్కడ ఒక సైడ్ బాగా కాలిల్లా ఉంది, రిటర్న్ చేసుకుంటున్నాను. ఇలానే మనం 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి. అండ్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం టైం గ్యాప్ ఇచ్చి మెల్లగా కుక్ చేసుకుంటే మనకి ఫిష్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. అండ్ మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మసాలా అండ్ మంచిగా ఫిష్కి పడుతుంది. అండ్ కొంచెం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకే సైడ్ పెట్టి మర్చిపోకండి, మాడిపోతుంది, ఎందుకంటే మసాలా ఉంది కాబట్టి. నాకైతే ఇక్కడ ఫిష్ మొత్తం ఫ్రై అయిపోయింది. నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారా, నాకు ఎంత మంచిగా ఫిష్ అనేది ఫ్రై అయింది పర్ఫెక్ట్గా. మీకు ఎలా పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై అవ్వాలంటే నేను వీడియోలో ఎలా చెప్పానో అలా చేయండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అండ్ వేసిన వెంటనే కదపకూడదు. కాబట్టి ఇలా చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.